మీ అందరికీ తెలుసు పోలవరం. మరి అటువంటి పోలవరం మరి ఆ రోజు 2019, 2024 మనందరం కూడా చూసాం. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో సైతం ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే చెప్పాడు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు అని చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాదు డయాఫ్రమ్ వాళ్ళ గురించి చెప్పినట్టు రాంబాబు గారు అని మీరు చాలా నాకంటే స్పీడ్ గా ఉన్నారు. ఆయన మరొక మాట మాట్లాడాడు. విలేకరులు డయాఫ్రమ్ వాళ్ళ గురించి మాట్లాడితే ఆ డయాఫ్రమ్ వాళ్ళే ఉంది, బక్రానంగల్కి ఉంటుంది, శ్రీశైలంకి ఉంటుంది, నాగార్జున సాగర్ కు ఉంటుందని. అంటే ఏ ప్రాజెక్ట్ కి డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా తెలియకుండా మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు గాని మరి ఆయనకి తీసిపోకుండా ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ రోజు మేము అసెంబ్లీలో ప్రశ్నించాం. మీ ముఖ్యమంత్రి 2020, 2021, 2022 తేదీలు చెప్తూ ఉన్నాడు, సంవత్సరాలు చెప్తూ ఉన్నాడు, కానీ 1% కూడా పనులు ముందుకెళ్తలేదని అంటే ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పేవాడు పావు వెరిసింటా అరివెరిసింటా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేవాడు. అంటే ఈ రకమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, దానికి తోడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి యొక్క పోలవరాన్ని ధ్వంసం చేసి డయాఫ్రమ్ వాళ్ళ విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరాన్ని సందర్శించి రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.